హైదరాబాద్లోని మౌలాలి కామన్ వద్ద పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. మౌలానా మునవర్ అలీ నూరి సాహబ్ రైట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, యునైటెడ్ మజ్లిస్ కమిటీ ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్ ఎండి అమీన్ ఉద్దీన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు, చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవక్త మహమ్మద్పై అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ నిరసన పూర్తిగా శాంతియుతం, రాజ్యాంగబద్ధం, చట్టబద్ధమని స్పష్టం చేశారు. హింస, ద్వేషం లేదా ప్రజా ఆస్తుల ధ్వంసానికి తాము వ్యతిరేకమని పేర్కొంటూ శాంతి, క్రమశిక్షణ, పరస్పర గౌరవంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. పాల్గొన్న వారంతా ఐక్యతను ప్రదర్శిస్తూ న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. एक बदबख्त औरत उसके ज़बान को लगाम नहीं देके जो मुँह को आया बोल रही, उसको उन्हें अपने आप को क्या चाह रही कि दुनिया में उसको तो एक ही मैसेज दे रहे हैं हम, तेरे को ना ज़मीन कबूल करेंगे ना आसमान कबूल करेंगे। बेशक। और एक ही मसला ये है कि हर एक सियासतदान आजकल जो नया पैदा हो रहा, अपने आप को उभरने के लिए ये किसी के रिलीजियस के सेंटिमेंट्स को हर्ट कर रहा है कि हमारे जो नबी के अखलाक है जो हम सब्र कर रहे हैं, उनके सिखाए हुए अखलाक है जो हम सब्र करें, उनके अखलाक से ही आज हम यहाँ और हमारे तक जितना भी दिन फैला उनके अखलाक से है। और हमारे अखलाक इसी है कि उसको कुछ बोल रहे भी नहीं। अल्लाह हमको ऐसी सब्र करने वाला बनाए। ये पाक मुहर्रम का महीना है, सब्र का महीना है, हम सब्र करके आगे बढ़े। और एक ही बोलना चाह रहे हैं वो बदबख्त औरत को, वो बदबख्त लौंडी को अपनी ज़बान को अपनी लगाम दे है। तो तू खैर तू ये बोल दिया मैं अभी कि देखो ना ज़मीन कबूल करेंगे ना आसमान कबूल करेंगे। तू हमारे नबी की शान में बोल रही, क्या तेरी औकात है? तू किस बेस की है? तेरी हमारे हज़रत बोले, अभी वो दोहराना नहीं चाह रहा हूँ, ना तेरी नस्ल का पता है ना तेरी कोई चीज़ का पता है। हमारे सब्र को अल्लाह आगे आगे हमारे ऐसी सब्र से काम ले। ये कुछ भी नहीं है, जुल्म तो वक्त के ज़माने से देख रहे हैं, ऐसा जुल्म हम लोगों पे हो रहा है। जो पर बताना एक ही चाह रहे हैं कि చాలా ఇట్లాంటి సిచ్యువేషన్ మన జరగకూడదు। మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎప్పుడు కూడా గాలి గంగా జమున తహజీబ్ తోటే మేము ఉన్నాం। హైదరాబాద్ సిటీలో మొత్తం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్గా స్పాయిల్ చేసి ఒక్కడైనా చేసిండు, అట్లనే జైల్లో వేసిరు మా ప్రభుత్వం ఇంతకుముందు ఉండే। అట్లనే మనం కలిసిమెలిసిగానే ఉండాలా, ఇట్లాంటి వాళ్ళని మనం ఎలగొట్టాలా, మన ప్రకృతిలో మన ఇట్లాంటివి చేసిన వాళ్ళని ఎలగొట్టాలా। చాలా మా మత గురువు ఆయన కూడా చెప్తుండు, చాలా మనం గంగా జమున తహజీబ్కి బర్ఖరారు చేయాలా, కలిసిమెలిసిగా ఉండాలా, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్ మెసేజ్ ఇవ్వాలా। మనం ఫస్ట్ కమ్స్ హ్యుమానిటీ మనం బాకీ ఉండాలి మన దాంట్లో। ఈ అవకాశం చాలా ధన్యవాదాలు।